తనకు చెప్తే తడికి చాటు, ఒకరికి చెప్తే ఉప్పులు కుప్ప అన్నట్టు ఒకరికి నీతులు చెప్తుంటాం కానీ మన దాకా వస్తుంటే మాత్రం అస్సలు తీసుకోలేరు. అందరూ అంతే అనుకుంటా కదా. అసలు ధర్మం అనేది మనిషి సృష్టించింది కాదు, దైవం సృష్టించింది. అందుకే మనిషి ఉన్నా లేకున్నా సృష్టి ఉన్నంత వరకు ధర్మం తప్పనిసరిగా ఉంటుంది. అందుకే గొప్ప వాళ్ళు రాసే ఉన్నారు కదా, ధర్మో రక్షత రక్షత అని. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఏం చెప్పేవక్క మీరు చెప్పండి, ఏం చెప్పేవక్క అనుకుంటున్నారా, ఏం చెప్పేవక్క అనుకుంటున్నారా? సర్లేండి, ఈ రోజు మా వారి నుండి తీసుకున్న మెను స్వీట్ కార్న్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో చేయమన్నారు. భర్త గారు ఆర్డర్ పెట్టిన తర్వాత భారీగా నేను చేయకుండా ఉంటానా, అందుకే మొక్కజొన్నలు మా వారికి ఇచ్చేసి నీట్ గా వలిసేయమన్నాను. సో ఈ స్వీట్ కార్న్ ని ప్రిపేర్ చేయడానికి ఒక కడాయిని తీసుకొని దానిలో ఆయిల్ తీసుకొని మిరియాలు, లవంగాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని పచ్చిదనం పోయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉంటే పుదీనా, అలానే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు రెమ్మలు. మా వారు ఒలిచించిన తర్వాత ఉడికించిన మొక్కజొన్న, ఉప్పు, ధనియాల పొడిని, గరం మసాలా. ఏమంటే పసుపు వేశారంటే వైట్ కలర్ లో రైస్ కాస్త ఎల్లో కలర్ రైస్ అయిపోతుంది. జస్ట్ 2 minutes లో ఫ్లేమ్ లో వేయించుకొని వేడి వేడిగా పొడి పొడిగా ఉన్న అన్నాన్ని అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలిపేసుకొని మీకు ఇష్టం ఉన్నట్లయితే నిమ్మరసాన్ని పిండేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని యాడ్ చేసుకుని మంచి టేస్ట్ కోసం చిల్లీ ఫ్లేక్స్ టేస్ట్ కి తగ్గట్లుగా తీసుకోండి. అలానే మిరియాల పొడి అయినా తీసుకోవచ్చు. పైన మనం డెకరేషన్ కోసం యూజ్ చేసినవన్నీ ఆప్షన్ మాత్రమే. అంతే, చూస్తుంటేనే టెంప్టింగ్ గా ఉన్న ఈ రైస్ ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే మటన్ కాంబినేషన్ లో తీసుకున్నాను. ఇంకా చెప్పనక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఏమంటే మీరు కూడా ట్రై చేస్తారా? నచ్చింది కదా, లైక్ చేయండి అబ్బా. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.